అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నిండు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మంత్రులది దుమ్ము దులిపిండు. ఆఖరికి ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు చూసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరేషాన్ అయ్యారు. ఇక రేవంత్ అన్న అయితే ఏం చేయాలో అర్థం కూడా కాలేదట. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వాన్నే విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల తాట తీసిండు రాజగోపాల్ రెడ్డి. డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడిండు. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరి ముందు రాజగోపాల్ రెడ్డి చాలా కీలకంగా మాట్లాడిండు. చాలా అద్భుతంగా ప్రశ్నించే కార్యక్రమం చేసిండు. మాకు నిధులు వస్తలేవు, కేవలం మంత్రులకే నిధులు పోతున్నాయి, అది కూడా ఎక్స్పెషల్లీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకు మాత్రమే నిధులు పోతున్నాయి తప్ప అసలు మా నియోజకవర్గాలకు నిధులు వస్తలేవు, మా నియోజకవర్గాలకు కాంట్రాక్ట్ బిల్లులు వస్తలేవు. మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుకే పూరా బిల్లులు వస్తున్నాయి తప్ప మాకెక్కడ కూడా వస్తలేవు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఈ వీడియో చాలామంది చూసి పరేషాన్ అవుతారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు, కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి శాసనసభలో, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులిపిండు. మామూలుగా మాట్లాడలేదు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఇయట్టుండి కాదు, దాదాపు 6 నెలల నుండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాడు. కారణం ఏంటి అంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి ఆలోచన విధానాలు, రేవంత్ రెడ్డి నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ, రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా కూడా రాజగోపాల్ రెడ్డికి ఎక్కడా నచ్చట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని ఓన్ డిసిషన్ ఇష్టానుసారంగా చేయడం, ఆయనకి ఇష్టం ఉన్నట్టు చేయడం, ఆయన నచ్చినట్టు చేసుకోవడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు నడుస్తలేదు. రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. సొంత పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాడు, మంత్రులను ప్రశ్నిస్తున్నాడు. మామూలు ప్రశ్నలు కాదు, ఉతికారేస్తున్నాడు అసెంబ్లీలో. ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా. రైట్గా ఒక్కసారి ఈ వీడియో చూడండి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులను దర్శక 3 అధ్యక్ష, ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా బట్టన నవ్వుతున్నాడు, బట్టన వెనకాల ఆది శ్రీనివాస్ అన్న ఉన్నాడు, ఇద్దరు నవ్వుతున్నారు. మాకెక్కడ వస్తున్నాయి, ఇది ఎక్కడ కథ అనుకుంటారో, లేకపోతే అన్ని మాకే వస్తాయి మరి రావా అనుకుంటారో. రాజగోపాల్ రెడ్డి అన్న చాలా అద్భుతంగా మాట్లాడిండు. ఏమొచ్చినా బట్టి విక్రమార్క పోతున్నాయి అధ్యక్ష, ఏ నిధులు వచ్చినా ఏ కాంట్రాక్ట్లు అయినా కూడా ఆ 3 మంత్రులకే పోతున్నాయి, మాకేం వస్తలేవు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. మరొక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇట్లా మాట్లాడినంటే వాస్తవం అయితేనే కదా. వాస్తవం అయితే నిజంగానే బయట చర్చ నడుస్తేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు, ఉత్తా మాట్లాడాడు. ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాడు. ఈ వీడియో వినరు అధ్యక్ష. ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు.
ఏమనాలి అధ్యక్ష? మీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమైనా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడిన వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని? మా ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను 2.5 విన్నారు కదా, రాజగోపాల్ రెడ్డి చాలా అద్భుతంగా మాట్లాడిండు. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా? అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట నుండి ఏమంటారు తెలుసా? అమ్మయ్యా, అట్లీస్ట్ మాట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి అని ఉన్నాడు అసెంబ్లీలో, సాలంటారు. రాజగోపాల్ రెడ్డి అని ఉన్నాడు అసెంబ్లీలో మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇక జాలు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తారు. కారణం ఏంది? రాజగోపాల్ రెడ్డి అందరి లెక్క తుత్తు అని మాట్లాడే ఆయన సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల పైన మాట్లాడేటటువంటి వ్యక్తి, ప్రజల గురించి పొద్దుగాల లేసి ఆలోచించేటటువంటి వ్యక్తి, ప్రజల గురించి పోరాటం చేసేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇలా పొద్దుగాల చాలామంది మాట్లాడుతూ ఉంటే విన్నా, రాజగోపాల్ రెడ్డి ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి అవుతాడేమో అంటే, ఎస్, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే ముఖ్యమంత్రి సీట్ పేద లెక్క కాదు, ఈజీగా కూర్చుంటాడు పోయి ముఖ్యమంత్రి కుర్చీలో. కాకపోతే మంత్రి పదవి ఇస్తానన్నారు అని చెప్పి చాలా వెయిట్ చేసిండు. ఇక ఓపిక నశించిపోయింది. ఇక వాళ్ళు ఇయర్ అనేటటువంటి విషయం రాజగోపాల్ రెడ్డికి అర్థమైపోయింది. ఇక మంత్రి పదవి గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు, ప్రజా సమస్యల పైన ఆలోచన చేస్తున్నాడు, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. వాస్తవం కదా ఆయన మాట్లాడింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది? చాలా క్లియర్గా ఓపెన్ అప్ మాట్లాడుతున్నాడు. మంత్రులకే నిధులు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు నిధులు ఎందుకు రావు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో దాదాపు 16 మంది మంత్రులకు పోతున్నటువంటి నిధులు, మరి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తలేవు నిధులు? నియోజకవర్గాలలో పైసలు ఎందుకు వస్తలేవు? నియోజకవర్గాలలో స్కూలు, కాలేజు, నియోజకవర్గంలో దవాఖానా, నియోజకవర్గంలో రోడ్డు, నియోజకవర్గంలో ఒక వాటర్ ట్యాంకు, నియోజకవర్గంలో ఒక నల్లాలు, నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూము, నియోజకవర్గంలో స్ట్రీట్ లైట్లకు బుగ్గలు ఒక్కటి కూడా లేవేందుకు? ఏ సక్కా చేస్తలేరు ఎందుకు? ఎంతసేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరరావుకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మంత్రులకు పోతున్నటువంటి నిధులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు పోతలేవు? రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. రాజగోపాల్ రెడ్డికి సమాధానం చెప్పురి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చూద్దాం, సమాధానం చెప్పురి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేచి మీ అన్నయ్యని అడుగు అని అంటున్నాడు. వాళ్ళ అన్నయ్యని అడగడం ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్మున్నటువంటి లీడరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక దమ్మున్నటువంటి లీడర్. ఆయన అడగకపోయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. మీరు కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹1 దంద చేసిందని చెప్పి ప్రూవ్ చేయరు చూద్దాం. ₹1 పలానా కాడ దంద చేసి వసూలు చేసిందని చెప్పి ప్రూవ్ చేయరు చూద్దాం. ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి కదా. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఒక్క అవినీతి చేసిండు కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పి ఒకసారి ప్రూవ్ చేయరు చూద్దాం. వాళ్ళు చేయరు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవినీతి చేయాలి, కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోవాలి, కబ్జాలు పెట్టాలి, దందాలు చేయాలని ఆయనకు ఉండదు. ఆయనకంత ఆశ లేదు. ప్రజాసేవ చేయాలి, పబ్లిక్ ఏదో ఒకటి చేయాలనేది వాళ్ళ వర్షన్. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఏడేడ దందాలు పెడదాం, ఏడేడ కబ్జాలు పెడదాం, ఏ భూములు గుంజుకుందాం, ఇదో కథ ఉన్నది. చాలా మంది మంత్రులు కాదు, 2-3 మంత్రులు ఉన్నారు కదా, పొద్దుగాల లేస్తే వాళ్ళ పేరు వినబడతా ఉంటాయి. ఇక ఆ మంత్రులలో ముఖ్యమంత్రి ఉండడా అనేది మీరే క్యాలిక్యులేషన్ చేసుకోరు. అని ఎంత ఘోరం ఉంది చూడరు ప్రభుత్వము. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. కానీ నిజంగా అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీని ప్రశ్నించాలంటే ఎంత దమ్ముండాలి? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్యలో నిల్చొని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కడిగి పారేస్తున్నాడు అంటే ఎంత గ్రేటు. అసెంబ్లీలో సొంత పార్టీని, సొంత మంత్రులను రాజగోపాల్ రెడ్డి కడిగి పారేస్తున్నాడు, దుమ్ము దులుపుతున్నాడు. మంత్రులకు పోతున్నాయి నిధులు, మంత్రుల నియోజకవర్గాలకు కాంట్రాక్ట్ల బిల్లులు పోతున్నాయి. మాకెందుకు రావు, మాకెందుకు వస్తలేవు, మా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు మీరు కాంట్రాక్ట్లకు సంబంధించిన బిల్లులు ఇస్తలేరు, ఎందుకు మీరు నిధులు ఇస్తలేరు అని చెప్పి చాలా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది దమ్మున్నటువంటి లీడర్ మాట్లాడాల్సిన మాటలు. దమ్మున్నది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇక నెక్స్ట్ ఇంకో వీడియో కూడా మీరు వినుర్రి. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటేనే ముఖ్యమంత్రి, మంత్రి ఉందా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష అట్లా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సొంత ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంత ధైర్యం ఉండాలి ఇట్లా మాట్లాడాలంటే. కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడలేకపోయారు, కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? కారణం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తలేరు కాబట్టి. పొద్దుగాల లేస్తే ఏడ భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఎక్కడ, లేకపోతే 111 జియో ఎక్కడ, ఆ జియో ఎక్కడ, ఈ జియో ఎక్కడ, గిదే చూసుడు తప్ప ఇక ప్రభుత్వంలో జరిగిందేందో ఏం కథో మనకు తెలుసు. తర్వాత కూనంనేని సాంబశివన్న కూడా మాట్లాడాడు, చూడు ఒకసారి. సరే, ఈ కూనంనేని అన్న కూడా మాట్లాడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి సిపిఐఎం ఎమ్మెల్యే కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. విన్నారు కదా, గట్లుంది కథ. కొత్తగూడెంలో లేదు నిధులు, భద్రాచలంకు పోవు, భూపాలపల్లికి రావు, ఇక అంత కథ గిట్నే ఉన్నది. వరంగల్కి రావు, నిధులు ఏడికి పోతాయి? కొడంగల్కి పోతాయి. నిధులు ఏడికి పోతాయి? ఖమ్మం జిల్లాకు పోతాయి. నిధులు ఏడికి పోతాయి? నల్గొండకు పోతాయి. నల్గొండలో కూడా మళ్ళీ మునుగోడు ఇటు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణి కాన్స్టిట్యున్సీకి పోతాయి తప్ప ఇక మిగతా నియోజకవర్గాలకు, జిల్లాలకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్లో ఉందట. ఇది నేను చెప్తున్న మాట కాదు, సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. సుధం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.